థ్యాంక్ యూ లార్డ్. ఇశ్రాయేలీయుల దేవుడు ఇంకా సజీవుడిగా ఉన్నాడు అని చెప్పటానికి అప్పుడప్పుడు దేవుడు ఏం చేస్తాడు అని అంటే ఇశ్రాయేలు దేశంలో కొన్ని అద్భుతాలు చేస్తూ ఉంటాడు. మన రీసెంట్గా ఫిబ్రవరి 20వ తారీఖున ఇశ్రాయేలు దేశంలో వెస్ట్ బ్యాంక్లో ఒక 5 బస్సుల్లో బాంబులు పేలినాయి. కానీ ఎవరికి ఏం కాలేదు. అది స్కూల్ బస్సులు. ఆ పెట్టింది ఎవరు అని అంటే అక్కడ ఉన్న తీవ్రవాదులు. వాళ్ళు ఏం చేశారు అని అంటే బాంబుని టైమర్తో పెట్టారు. అంటే ఉదయం 9 గంటలు 10 గంటలు ఆ టైంలోనే ఆ బాంబులు పేలాలి. ఎందుకు అని అంటే ఆ టైంలో ఆ బస్సులో ఉదయం పూట అయితే స్కూల్స్కి వెళ్తూ ఉంటారు, అందులో స్త్రీలు ఉంటారు, పిల్లలు ఉంటారు. కాబట్టి ఉదయం 10 గంటలకి ఆ బాంబులు పేలేటట్లు వాళ్ళు టైమర్ అమర్చారు. అదేమైంది అని అంటే ఉదయం పేలకుండా రాత్రి పేలినాయి. అంటే రాత్రి 10ంటికి పేలినాయి. అప్పుడు ఆ బస్సులు ఎక్కడ ఉన్నాయి అని అంటే పార్కింగ్లో ఉన్నాయి. అందులో ఎక్కాల్సిన పిల్లలందరూ ఎక్కడున్నారంటే ఇంట్లో నిద్రపోతున్నారు. అయితే ఈ విషయము ఇన్వెస్టిగేషన్ చేశారు. దాని గురించి ఒక ముస్లిం జర్నలిస్ట్ ఆయన ఈ వార్తను రాశాడు. ఇశ్రాయేలీల జర్నలిస్ట్ రాయలా, ఇది ఒక ముస్లిం జర్నలిస్ట్ రాశాడు. ఏమని రాశాడు అని అంటే 5 బస్సుల్లో 2 బస్సుల్లో బాంబులు పేల్ల. ఎందుకంటే దాని వైర్లు పీకేసి ఉన్నాయి. అది ఎవరు ఎట్లా చేశారు ఎవరికి తెలియదు. రెండోది ఏంటి అని అంటే వాళ్ళు ఉదయం 10 గంటలకి AM అంటారు, రాత్రినేమో PM అంటారు. హమాస్ వాళ్ళు AMకి పెట్టారు. కానీ బాంబులు రాత్రి ఎందుకు పేలినాయి అని అంటే అది PMకి తిరిగి ఉంది, అందుకనే రాత్రి పేలినాయి. ఆ ముస్లిం జర్నలిస్ట్ ఈ వార్త రాస్తా ఏం చెప్పాడు అని అంటే ఇశ్రాయేలీల దేవుడు వాళ్ళ కోసం టైమర్ని మార్చాడు AM నుండి PMకి, ఉదయం నుండి సాయంత్రంకి. అది ఇన్వెస్టిగేషన్ చేస్తేనే తెలిసింది ఇలా జరిగింది అని. 2014 సంవత్సరంలో హమాస్ వాళ్ళు కొన్ని వేల రాకెట్లు ఇశ్రాయేల్ మీద కొడతానే ఉన్నారు. అప్పటి నుంచి కొడతానే ఉన్నారు. అయితే విషయం ఏంటి అని అంటే ఒక్క రాకెట్, ఒక్క మిసైల్ కూడా ఇశ్రాయేల్ దేశంలో పడట్లా. అంటే వాళ్ళకి ఐరన్ డోమ్ టెక్నాలజీ ఉంది, డేవిడ్స్ స్లింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. అవి కాపాడుతున్నాయి. కానీ కొన్ని ఈ ఇశ్రాయేలీల టెక్నాలజీ ఆపలేకపోతున్నాయి. పోనీ ఆపలేని అన్నా వచ్చేసేసి ఇశ్రాయేల్ దేశంలో పడాలి కదా. ఆ రాకెట్లు, ఆ మిసైల్ ఏమవుతున్నాయి అని అంటే గాల్లో అవి వేరే డైరెక్షన్కి తిరుగుతున్నాయి. గాలి కొట్టడం ద్వారానో మరి అట్లాగో డైరెక్షన్ మారుతుంది. అప్పుడు హమాస్ తీవ్రవాదులు అప్పుడు ఏమి స్టేట్మెంట్ ఇచ్చారంటే దేర్ గాడ్ ఈజ్ చేంజింగ్ ద పాత్ ఆఫ్ అవర్ రాకెట్స్ అని. అంటే వాళ్ళ దేవుడు మా రాకెట్ల యొక్క దిశను మారుస్తున్నాడు అని అన్నారు. ఈ మాటలన్నీ వింటూ ఉంటుంటే నిజంగా రోమాలు నెక్కబొడుస్తూ ఉంటాయి. దేర్ గాడ్ అంటే ఇశ్రాయేలీల దేవుడు, వాళ్ళ దేవుడు టైమర్ని మార్చాడు. వాళ్ళ దేవుడు మిసైల్స్ యొక్క దిశను మారుస్తున్నాడు. అంటే ఇదంతా హమాస్ వాళ్ళు, తీవ్రవాదులు వాళ్ళు చెప్తున్న మాటలు, భక్తులు చెప్తున్న మాటలు కాదు. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటి అని అంటే వాళ్ళ దేవుడు అని అంటున్నారు. ఇంతకీ వాళ్ళ దేవుడు ఎవరు అని అంటే బైబిల్ దేవుడు, ద గాడ్ దట్ ఈజ్ లివింగ్. ఇప్పటికీ సజీవుడుగా ఉన్న సజీవుడైన దేవుడు గురించి వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. అంత్య దినాల్లో చాలా గొప్ప కార్యాలు జరగబోతున్నాయి, చాలా అద్భుతాలు జరగబోతున్నాయి. చాలామంది ఏమని వాక్యం చెప్తారు అని అంటే సంఘం ఇప్పుడే ఎత్తబడవచ్చు, సంఘం ఎప్పుడైనా ఎత్తబడవచ్చు అని చెప్తూ ఉంటారు. కానీ సంఘం ఎత్తబడటానికి ముందు దేవుడు ఈ భూమి మీద కొన్ని కార్యాలు చేయబోతున్నాడు. అవి జరగాలి, అవి ప్రపంచం చూడాలి. చూసిన తర్వాత సంఘం ఎత్తబడాలి. ఇది ఎక్కడ ఉంది బైబిల్లో. ఇప్పుడు మనం దాన్ని చూడబోతున్నాం. చాలాసార్లు మీరు బైబిల్ చదివేటప్పుడు కొన్ని క్యారెక్టర్స్ చాలా అద్భుతంగా ఉంటాయి, ఆశ్చర్యకరంగా ఉంటాయి. కొన్ని అద్భుతమైన క్యారెక్టర్స్
నాకు మొదటి 5 పుస్తకాలంటే అది చదువుతున్నప్పుడు రోమాలు లెక్కబొడుచుకుంటాయి, వెంట్రుకలు ఇలా లెగుసి నా శరీరం మీద నుంచి దేవుడు చేసే అద్భుతాలు. నేను మోషే ఫరోల మధ్య జరిగే ఆ సన్నివేశాలు చూడాలని నాకు ఒక కోరిక ఉంటుంది. బైబిల్లో మోషే గురించి ఒక మాట రాయబడింది. అసలు అది మన మెయిన్ కాన్సెప్ట్ కాదు, కానీ ఆ వచనం చదువుతాను. నిర్గమాకాండం 9వ అధ్యాయము 16వ వచనంలో ఏముందంటే, నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని అని అంటున్నాడు. అంటే కొన్నిసార్లు ఇందాక చెప్పే కదా, దేవుడు టైమర్ని మార్చటం, దేవుడు హమాస్ వేసిన రాకెట్ల దిశను మార్చటం, ఇవన్నీ చూస్తూ ఉంటుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏం రాయబడింది అని అంటే, దేవుడు ఫరోతో అంటాడు, ఇందు నిమిత్తమే, ఇందుకే నేను నిన్ను లేవనెత్తాను అని అంటాడు. ఎందుకు అని అంటే, అసలు ఫరో ఎందుకు పుట్టాడు అని అంటే మళ్ళీ చదువుతాను చూడండి. నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని అని అంటున్నాడు. ఫరో టైంలో మనం లేం. ఫరోని దేవుడు ఎందుకు రైజ్ చేశాడు అని అంటే ఇందుకే అంటున్నాడు. ఎందుకు ప్రభువా అని మనం అడిగితే దేవుడు అంటాడు, నా బలాన్ని చూపించాలి, భూమి మీద ఉన్న ప్రజలందరికీ నేనేంటో చూపించాలి, నేనేంటో తెలియాలి, నా బలం ఏంటో తెలియాలి. అది తెలియాలి అని అంటే ఫరో నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు బలంగా ఉండాలి, నువ్వు నిలబడాలి. ఫరో నేను నిన్ను ఎందుకు నిలబెడుతున్నాను, ఎందుకు నిన్ను కాపాడుతున్నాను అని అంటే నిన్ను వాడుకుంటా, నువ్వు నన్ను వ్యతిరేకించే కొలది నా బలాన్ని చూపిస్తా, అది ప్రపంచం మొత్తం చూసిద్ది అని అన్నాడు. ఫరో హృదయం కఠినమవుతుంది. నీళ్లు రక్తంగా మారుతున్నాయి, ఎక్కడెక్కడి నుంచో మిడతలు వస్తున్నాయి, ఈగలు వస్తున్నాయి, పేలు వస్తున్నాయి, ఆకాశం నుంచి వడగండ్లు పెడుతున్నాయి, సముద్రం చీలుతూ ఉంది. ఫరో హృదయం కఠినమయ్యే కొలది అద్భుతాలు పెరిగినాయి. ఫైనల్గా వీళ్ళు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారు, వీళ్ళు దాటారు ఇశ్రాయేలీలు. వీళ్ళు దేవుడు ప్రామిస్ చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫస్ట్ టైం ఇశ్రాయేలీలను చూస్తున్నారు. ఎరికో పట్టణంలోకి వెళ్ళారు. ఫస్ట్ టైం వాళ్ళు ఇశ్రాయేలీలను చూస్తున్నారు. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటి అని అంటే, అప్పుడు ఫోన్లు లేవు, రేడియోలు లేవు, టీవీలు లేవు, శాటిలైట్స్ లేవు, ఈవెన్ న్యూస్ పేపర్ కూడా లేదు. ఇవన్నీ ఐగుప్తు దేశంలో జరిగినాయి. ఇశ్రాయేలీలు కనాను దేశంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఒక ఆమె వేగులు వారిని చేర్చుకుని వాళ్ళతో ఏమందో తెలుసా? చదవండి ఒకసారి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది, ఆ వేగులు వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకెక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసెను. యొర్దాను తీరముననున్న అమోరీయుల 2 రాజులైన సీహోనును ఓగుకును మీరేమి చేసితురో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసితురో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రమును ఉండదు అని అంటుంది. ఆమె అంటుంది, ఆమెకి ఎవరు వెళ్ళి సువార్త ప్రకటించలా. అప్పటికి ఈ దేవుడికి పబ్లిసిటీ లేదు. ఈ దేవుడి గురించి ఎవరికి తెలుసు? ఇశ్రాయేలీల దేవుడి గురించి ఎవరికి తెలియదు అప్పుడు పెద్దగా. ఎందుకంటే అప్పట్లో వాళ్ళు అబ్రహాము దేవుణ్ణి తెలుసుకుంటున్నాడు, అబ్రహాంకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ టైంలో అక్కడక్కడ కొంతమంది దేవునికి కనెక్ట్ అవుతున్నారు.
ఇలా ఇప్పుడు దేవుని గురించి తెలిసినట్లుగా అప్పుడు ఆ కాలంలో అందరికీ తెలియదు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు తోచిన విగ్రహం దగ్గరికి వెళ్ళి మొక్కటము చేయటం స్టార్ట్ చేశారు. దేవుని ప్లాన్ ఏంటంటే ఇశ్రాయేలీల ద్వారా తన సువార్త ప్రపంచానికి ప్రకటించాలి అని అనుకున్నాడు. అందుకోసమే ఇశ్రాయేలీలకి అద్భుతాలు చేశాడు. ఫరో ఎదురిస్తున్నాడు, ఇశ్రాయేలీలకు అద్భుతం చేస్తున్నాడు. ఎరికోలో ఉన్న ప్రజలు వాళ్ళు అంటున్నారు, మీ ఎదుట సముద్రాలు చీలిపోయినాయి, మీ ఎదుట నదులు చీలిపోయినాయి, ఐగుప్తు దేశంలో దేవుడు మీకు ఎన్ని అద్భుతాలు చేశాడో మేము విన్నాం. ఫైనల్గా ఆమె ఏమంటుంది అని అంటే, యువర్ గాడ్ ఈజ్ గాడ్, మీ దేవుడే నిజమైన దేవుడు. పైన ఆకాశంలో కానీ కింద భూమి మీద కానీ మీలాంటి దేవుడు ఇక లేడు, మీ దేవుడే దేవుడు అని చెబుతున్నారు. ఇప్పుడు మనము గ్రామాల్లోకి వెళ్ళి సువార్త సభలు పెట్టి, అయ్యా రండి వినండి రక్షణ పొందండి, యేసు ప్రభు మీకు అద్భుతం చేస్తాడు అని అంటే వాళ్ళు హేళనగా చూస్తారు. అంటే చాలా చీప్గా ఉంది ఇదంతా. యేసు ప్రభుని నమ్ముకోవటం ఏంటి ఇదంతా. ఎందుకంటే క్రిస్టియన్స్ కూడా దాన్ని చీప్గా చేసేసారు. దేవుని పవర్ని మనము ప్రపంచానికి చూపించలేకపోతున్నాం. ఒక సిస్టర్ గారు బాగా ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నారు. ఆమె కిచెన్లో వంట చేస్తూ ఉంది. సడన్గా ఆమె వంట ఆపేసి వచ్చేసింది, అంటే వంట పూర్తి చేసేసింది. ఆమె వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్తుంది అని అంటే, నేను 2 స్పూన్లు ఉప్పు వేయాలని అనుకున్నప్పుడు దేవుడు నాతో చెప్పాడు 1 స్పూన్ ఉప్పు వేయమని చెప్పాడు అని అన్నారు. వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఓకే నువ్వు చేసిందే కరెక్ట్, దేవుడు నీతో మాట్లాడాడు అని అన్నాడు. ఆ విషయము వాళ్ళ హస్బెండ్ ఏం చేశారంటే ఇంకోళ్ళ చెప్పారు, మా ఆవిడ ఫాస్టింగ్లో ఉన్నారు, అప్పుడు దేవుడు మా ఆవిడతో మాట్లాడారు, ఆమె 2 స్పూన్ల ఉప్పేద్దామని అనుకున్నప్పుడు దేవుడు ఆమెకి 1 స్పూన్ ఉప్పేయమని చెప్పారు అని అన్నారు. ఆ 3వ పర్సన్ విన్నాడు చూడండి, ఆయన పెద్దగా నవ్వేమన్నాడు అని అంటే, దేవుడు ఉప్పు గురించి చెబుతాడా అని అన్నాడు. ఈమెను అడిగితే ఏమంటుంది అని అంటే, ఈ సిస్టర్ దేవుడు నాతో మాట్లాడాడండి, అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని అంటుంది. వాళ్ళు ఏమంటారు అని అంటే, అరే ప్రపంచంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల గురించి మాట్లాడకుండా ఉప్పు గురించి మాట్లాడతాడా దేవుడు అని అంటారు. సువార్త ఎక్కడ ఆగిపోయింది అని అంటే 2 స్పూన్లు ఉప్పు దగ్గర ఆగిపోయింది. అంటే వీఆర్ నాట్ రియల్లీ షోయింగ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుడు కూడా మనతో మాట్లాడతాడు. ఉప్పు గురించి చెప్తాడు. నీకు బీపీ రాబోతుంది అనుకో, దేవుడు చెప్తాడు అరే నువ్వు ఉప్పు ఆపేయి అని చెబుతాడు. కానీ మనం నోరు కంట్రోల్ చేసుకుంటే తింటాము, తర్వాత ట్యాబ్లెట్ వాడతాం. అది దేవుడు కూడా ఏమంటాడు అని అంటే, నేను ఆల్రెడీ చెప్పే కదా అని అంటాడు. అంటే దేవుడు కొన్నిసార్లు చిన్న విషయాలు కూడా చెప్తాడు. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా, నీ స్పిరిట్ లెవెల్ని బట్టి నీతో మాట్లాడతాడు. అంటే నీ ర్యాంక్ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎంతవరకు ఉంటావో అంతవరకే మాట్లాడతాడు దేవుడు. అంతకంటే పెద్ద విషయాల గురించి మీతో మాట్లాడలేడు. ఇప్పుడు నేను ఇరాక్ గురించి మాట్లాడబోతున్నా, సిరియా గురించి మాట్లాడతా, రష్యా గురించి మాట్లాడబోతున్నా, తర్వాత ఈజిప్ట్ గురించి మాట్లాడతా, టైర్ అంటే తూరు గురించి మాట్లాడతా. వీటన్నిటి గురించి మాట్లాడాలి అని అనుకోండి, ఇప్పుడున్న ఈ దేశాలన్నీ ఇప్పుడున్న ప్రజెంట్ దేశాలు, వీటి గురించి మీకు అర్థం కావాలి అని అంటే మీరు యాజ్కేల్ గ్రంథం చదవాల, లేకపోతే యెషయా గ్రంథం చదవాల. అక్కడేముంది 13వ అధ్యాయం, యెషయా గ్రంథం 13వ అధ్యాయం ఓపెన్ చేశారనుకోండి, బబులోనును గూర్చిన దేవోక్తి అని ఉంటుంది. లేదా 14వ అధ్యాయం, 16వ అధ్యాయం, 17వ అధ్యాయం ఇలా ఓపెన్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఆ చాప్టర్స్ స్టార్టింగ్ అయ్యేటప్పుడు తూరును గూర్చిన దేవోక్తి, ఐగుప్తును గూర్చిన దేవోక్తి, ఇంకోటి మాదియా గురించిన దేవోక్తి. బైబిల్లో ఈ పదాలు వస్తూ ఉంటాయి. ఏదోమును గూర్చిన దేవోక్తి. ఇవన్నీ వచ్చినప్పుడు అవన్నీ బైబిల్లో ఉన్న అప్పటి కాలపు దేశాలు అని మనం అనుకుంటాం. కానీ ఇప్పుడు ఏంటో తెలుసా, అవి ప్రజెంట్ డే కంట్రీస్ అయ్యి, ఇప్పుడు ప్రజెంట్ డే ఇప్పుడు ఉన్న దేశాలు అయ్యి. అవి అర్థం కావాలి అనుకోండి బైబిల్ చదవాలి. బైబిల్ చదవలేదు అని అనుకోండి మనం ఎక్కడ ఆగిపోతామో తెలుసా, ఉప్పు గురించే దేవుడు మనతో మాట్లాడగలుగుతాడు. ఎందుకంటే మీరు ఉప్పుతోనే డీల్ చేస్తున్నారు. అంటే చిన్న విషయాల దగ్గరే మీరు ఉన్నారనుకోండి, చిన్న విషయాల దగ్గరే దేవుడు మీతో మాట్లాడగలుగుతాడు. యూ కెన్ నెవర్ డూ గ్రేట్ థింగ్స్.
దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో ఒక మాట ఉంటుందండి. అయితే తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు, శూర కార్యాలు చేస్తారు. మీ దేవుడి గురించి నువ్వు ఎంత తెలుసుకుంటే అన్ని మిరకల్స్ చేస్తాడు. మోషే ఊరికినే అద్భుతం చేయలా. ఈవెన్ మోషే కూడా మనలాంటి వ్యక్తే. దేవుడు అతనికి ముందు పవర్ని చూపించడం స్టార్ట్ చేశాడు. మోషే, నీ చేతిలో ఏముంది? కర్ర ఉంది, నేల మీద వేసాడు, అది పాము అయింది. అతను పారిపోతుంటే మోషే పారిపోవద్దు, దాని తోక పట్టుకున్నాడు, అది కర్ర అయింది. అతని కళ్ళతో అది చూశాడు, దేవుడు నేర్పించడం స్టార్ట్ చేశాడు. లాస్ట్ డేస్లో ప్రపంచానికి మనం ఏదైనా చూపించాలి అని అంటే దేవుని దగ్గర మనం ఏదైనా చూడాలి, దేవుడు మనతో ఏదైనా మాట్లాడాలి. దేవుడు ఏ లెవెల్లో ఉన్న వాళ్ళతో ఆ లెవెల్లోనే మాట్లాడతాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనం చదివారు అనుకోండి, దేవుడు అంటాడు, మీలో ప్రవక్త ఉంటే అతనికి నేను దర్శనం ఇస్తా, కలిస్తా, అతను నన్ను తెలుసుకున్నట్లు దర్శనంలోనో కలలోనో మాట్లాడతా. కానీ నా సేవకుడైన మోషే అట్టి వాడు కాదు, అతనితో నేను ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్ మాట్లాడతా. అంటే మీరు కళ్ళు మూసుకుంటే మీకు దర్శనం వచ్చిద్ది, నిద్రపోతే కళ వచ్చిద్ది. ఆ దర్శనంలోనో ఆ కళ్ళలోనో దేవుడు మీతో మాట్లాడతాడు. ఎందుకంటే మీ స్పిరిట్ ర్యాంక్ అది, మీ ఆత్మీయ స్థితి అది. కానీ మీరు ఎక్కువగా వాక్యం ధ్యానం చేయటం, ఎక్కువగా ప్రార్థన చేయటం, ఎక్కువగా ఉపవాసం ఉండటం, ఎక్కువగా దేవుని సముఖంలో సమయాన్ని గడపటం స్టార్ట్ చేశారనుకోండి, ద కింగ్ హూ సిట్స్ ఇన్ ద థ్రోన్ హీ విల్ స్పీక్ టు యూ. సింహాసనంలో కూర్చున్న దేవుడు నీతో మాట్లాడతాడు. అప్పుడు ఆయన దేని గురించి మాట్లాడతాడో తెలుసా? రాజుల గురించి, రాజ్యాల గురించి మాట్లాడతాడు. హీ విల్ నెవర్ స్పీక్ అబౌట్ సాల్ట్, ఉప్పు గురించి మాట్లాడడం. ఎందుకంటే నీ స్పిరిట్ రైజ్ అవుతుంది. యోహాను, చేపలు పట్టుకునే యోహాను, ఈ చేపలు పట్టుకునే యోహానుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్లో రాయబడింది, వాళ్ళు విద్య లేని పామరులు. ఎవరు? యోహాను. ఆయనకి ప్రకటన గ్రంథం చూపించడం స్టార్ట్ చేశాడు. కానీ ఆయన ప్రాబ్లం ఏంటంటే, ఆయన్ని చేపల గురించి అడిగితే చేపల గురించి చెప్పగలుగుతాడు, సముద్రం గురించి అడిగితే సముద్రం గురించి చెప్పగలుగుతాడు, వల గురించి అడిగితే వల గురించి చెప్పగలుగుతాడు. ఒక పర్టికులర్ టైంలో యేసు ప్రభు వెంట తిరిగాడు కాబట్టి యేసు ప్రభు ఆయనతో ఏమి మాట్లాడాడో అంతవరకు ఆయన మాట్లాడగలుగుతాడు. ఎందుకంటే యేసుప్రభు దగ్గర చూసిన సూచక్రియలు, అద్భుతాలు, యేసుప్రభు చెప్పిన మాటలు విన్నారు. ఆ తర్వాత అంతకంటే ఎక్కువ మాట్లాడలేడు, అంటే ఎక్కువ గురించి చెప్పలేడు. అంటే ఒక్క మాట చెప్పాలి అని అంటే ఆయన ప్రపంచం గురించి మాట్లాడలేడు యోహాను. ఎందుకు మాట్లాడలేడు అని అంటే, ఆయన బ్రతికినంతకాలం ఆయన వృత్తి చేపలు పట్టటము, సముద్రము, వల, దీని గురించి తెలిసింది. 3.5 సంవత్సరాల పాటు యేసుప్రభు ఉపమానాల గురించి చెప్పారు, అద్భుతాలు చేయటం చూపించారు. ఆ తర్వాత యేసుప్రభు పరలోకం వెళ్ళిపోయాడు. ఇప్పుడు యేసుప్రభుకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, యోహానికి ఇన్ఫర్మేషన్ లేకపోతే యోహాను ఎక్కువ మాట్లాడలేడు. అంటే డైరెక్ట్గా చెప్పాలి అని అంటే, యోహానుతో ప్రపంచం గురించి మాట్లాడాలి అని అంటే, యోహానుతో రాజుల గురించి మాట్లాడాలి అని అంటే, యోహానికి స్పిరిట్లో ఆ ర్యాంక్ ఉండాలి, ఆ స్థితి ఉండాలి. అది ఉండటం కొరకు ప్రకటన గ్రంథం రాయిస్తా, చూపిస్తా, సడన్గా దేవుడు ఏం చేస్తాడంటే, యోహాను ఇక్కడ నుంచి నీకు అర్థం కాదు, నీ ర్యాంక్ ఇంకా ఎదగలేదు, అంటే నువ్వు స్పిరిట్లో ఇంకా 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 వెళ్ళాలి, నేను చెప్పే మాటలు నీకు అర్థం అవ్వాలి, మిస్టరీస్ నేను నీకు చెప్పాలి, నేను నీకు చూపించాలి అని అంటే, నువ్వు అర్థం చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు నీకున్న ఆత్మీయ జీవితం సరిపోదు అని చెప్పి పరలోకం నుండి దేవుడు ఒక ఏంజిల్ని భూమి మీదకు పంపిస్తాడు. ఆ దేవదూత ఏం చేస్తాడు? పరలోకం నుండి వస్తా ఒక చిన్న పుస్తకం తీసుకొస్తాడు. ఆ దేవదూత చాలా మహిమకరంగా ఉంటాడు. ఆయనేమో ఒక పాదం సముద్రం మీద పెడతాడు, ఇంకో పాదమేమో నేల మీద పెడతాడు, పుస్తకం పట్టుకుని ఉంటాడు. అప్పుడు పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుడు అంటాడు, యోహాను, నువ్వు వెళ్ళి ఆ దూత చేతిలో ఉన్న ఆ పుస్తకం తీసుకో, ఆ పుస్తకాన్ని తిను, ఆ తర్వాతే నేను నీతో మాట్లాడగలుగుతా. లేకపోతే ఇప్పుడు వరకే ఏ లెవెల్లో మాట్లాడాను ఆ లెవెల్లోనే నీతో మాట్లాడాలి. కానీ నేను మిస్టరీస్ మాట్లాడాలి, ప్రపంచం గురించి మాట్లాడాలి, రాజుల గురించి మాట్లాడాలి, ముఖ్యంగా జరగబోయే దినాల్లో, రాబోయే కాలంలో జరగబోయే సంభవాల గురించి మాట్లాడాలి. అవి అర్థం కావాలి అని అంటే ఆ పుస్తకం నువ్వు తిను.
యోహాను ఆ ప్రకటన గ్రంథం 22 అధ్యాయాల పుస్తకం 10వ అధ్యాయంలో ఒకసారి ఆ వచనం చదువుతాను, చాలా అద్భుతంగా ఉండిద్ది. ఒకసారి తీయండి. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం నుండి నేను చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. అంతటా పరలోకం నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకొనుమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకు ఇమ్మని అడుగగా ఆయన, దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపుకు చేదగును, కానీ నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పాను. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను, కానీ నేను దానిని తినివేసిన తర్వాత నా కడుపుకు చేదాయను. అప్పుడు వారు, నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలో మాట్లాడును వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింపనగత్యమని నాతో చెప్పిరి అని రాయబడింది. పుస్తకం తినక ముందు చెప్పొచ్చు కదా, దేవుడు ప్రజలను గూర్చి, రాజులను గూర్చి, రాజ్యాలను గురించి, అనేక మంది జనములను గూర్చి ప్రవచించు అని చెప్పాలి కదా. ఎందుకు పుస్తకం తినిపించాడు? ఎందుకు తినిపించాడు అని అంటే, మీ ఆత్మీయ జీవితం ఎదగాలి అని అంటే యూ మస్ట్ ఈట్ సంథింగ్. నువ్వు ఏ వాక్యం అయితే వింటావో, ఏ వాక్యం అయితే ధ్యానం చేస్తావో, ఏ వాక్యం అయితే చదువుతావో, ఆ వాక్యంలో నుంచే దేవుడు నీతో మాట్లాడతాడు. నీ ర్యాంక్ పెరగాలి, నీ స్పిరిట్ ర్యాంక్ పెరగాలి. అలా ర్యాంక్ పెరిగినప్పుడే దేవుడు రాజ్యాల గురించి మాట్లాడగలుగుతాడు. ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్పాను అని అంటే, ఎండ్ టైమ్స్లో, చివరి దినాల్లో మీతో దేవుడు మాట్లాడాలి అని అంటే, ఏం జరుగుతుందో మీకు తెలియాలి అని అంటే పుస్తకం చదవాల్సిందే. పుస్తకం చదవందే మీకు ఈ ఎండ్ టైమ్స్లో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాదండి. ఎందుకు అని అంటే, ఈవెన్ నాకు కూడా అర్థం కాదు. మనం యూట్యూబ్ చూసినంత మాత్రాన, మనం న్యూస్ చూసినంత మాత్రాన ఏం జరిగిద్దో మనం చెప్పలేము. అట్లా అది మనకు అర్థం కాదు. కానీ మీకు ఒక విషయం చెప్తా. ఇందాక స్టార్టింగే నేను ఫరో దగ్గర నుంచి తీసుకెళ్ళా. ఫరోతో దేవుడు ఏమంటాడు అని అంటే, ఇందుకే నేను నిన్ను రైజ్ చేశా. ఎందుకు అని అంటే, నా బలాన్ని చూపించడానికి, నా నామాన్ని ప్రపంచానికి పరిచయం చేయటానికి, ఇందుకొరకే నేను నిన్ను రైజ్ చేశా. ఆ రోజు ఫరో అపోజ్ చేశాడు. ఎక్కడో ఎరికోలో ఉన్న ఒక స్త్రీ, ఆమె చెప్తుంది, మీ దేవుడే నిజమైన దేవుడు అని చెప్పింది. మనం ఆ రోజుల్లో లేమో. ఆశ్చర్యమైన విషయం ఏంటి అని అంటే, ఎగ్జాక్ట్గా ఫరో లాంటి కార్యాలు, ఫరో లాంటి దినాలు ఇప్పుడు మనం చూడబోతాం. ఈ జనరేషన్ అందు చూడండి, ఇది చాలా చాలా ఆశ్చర్యమైన జనరేషన్ ఇప్పుడు ఉన్న మనం. నాకంటే ముందు ఒక 30 సంవత్సరాలు 35 సంవత్సరాల క్రితమో నేను చెప్పిన ఈ వాక్యం చెప్పారు. నేను చెప్పే ఇలాంటి ప్రవచనాలు వాళ్ళు చాలామంది బోధకులు చెప్పారు, భక్తులు చెప్పారు. అప్పుడు ఎవరికి అర్థం కాదు, ఇప్పుడు ఎవరికి అర్థం కాదు. కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు అవి జరుగుతున్నాయి. ఇప్పుడు రైట్ నౌ ఆ కార్యాలు, ఆ అద్భుతాలు జరుగుతున్నాయి. మనం ఏ డేస్లో ఉన్నామో తెలుసా? మోషే ఉన్న కాలంలో దేవుడు ఏం చేశాడో, ఫరో ఉన్న కాలంలో దేవుడు ఏం చేశాడో ఎగ్జాక్ట్గా అవి ఇప్పుడు జరగబోతున్నాయి. కొన్ని వందల సంవత్సరాల తర్వాత అవి గనక రాయబడి ఉంటే, ఇప్పుడు మీరు నిర్గమాకాండం చదివితే ఎలా ఫీల్ అవుతారో అప్పుడున్న ప్రజలు అప్పుడు దాన్ని చదివితే అలా ఫీల్ అవుతారు. ఎందుకంటే మీరు ప్రవక్తల పుస్తకాలు గనక చదివితే, యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం, దానియేలు గ్రంథం, జకరియా గ్రంథం, ఆ గ్రంథాలన్నీ చదువుతున్నారు అనుకోండి, మేజర్ ప్రాఫెసీస్ ఉన్నాయి, చాలా గొప్ప ప్రవచనాలు ఉన్నాయి. అవి ఎప్పుడో నెరవేరాలి, కానీ ఎప్పుడు నెరవేరట్లా. లేదా ఫ్యూచర్లో నెరవేరాల్సినవి, కానీ అవి ఎప్పుడు నెరవేరట్లా. ఇప్పుడు ప్రజెంట్ ఈ జనరేషన్లో అవి నెరవేరుతూ ఉన్నాయి. కొన్ని దేవుడు స్పెసిఫిక్గా ఇందుకొరకే నేను నిన్ను నియమించి తిని అని అన్నాడు. చూడండి, ఈ కార్యాలు చూడటానికి ఈ జనరేషన్ ఉంది. మనం నిజంగా చాలా ధన్యులమే, చూడబోతున్నాం. కొంతమందిని దేవుడు పెట్టాడు, వాళ్ళను మనం చూడబోతున్నాం. మీరు గనక
హోలీ ల్యాండ్ టూర్ వెళ్ళారు అనుకోండి, మీరు ఇస్రాయేల్ దేశం వెళ్ళబోయే ముందు ఈజిప్ట్ తీసుకెళ్తారు, లేదా జోర్డాన్ తీసుకెళ్తారు. ఫైనల్గా ఈజిప్ట్ తీసుకొచ్చినప్పుడు అక్కడున్న ఫరో మమ్మీస్ని చూపిస్తారు, వాళ్ళ శరీరాలను చూపించి ఇదిగో ఈ ఫరోనే ఆ ఫరో అని అంటారు. అది డెడ్ బాడీ. ఆ ఫరో ఈ ఫరో ఒకడో కాదో తెలీదు, వాళ్ళైతే చూపించి చెప్తారు నిర్గమాకాండంలో మోషేని ఎదిరించిన ఫరో ఈయనే అని. కానీ ఇప్పుడు మోషే ఏ ఫరోనైతే ఎదుర్కొన్నాడో అంతకంటే ప్రాముఖ్యమైన వ్యక్తిని ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో మనం చూస్తున్నాం, ఇప్పుడు రైట్ నౌ. కానీ అర్థం కావాలి అని అంటే కంపల్సరీగా మనకి ఆ నాలెడ్జ్ ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు యెషయా గ్రంథం చదవండి. బబులోనును గూర్చిన దేవోక్తి, మాదియాను గూర్చిన దేవోక్తి, ఇది మీరు యెషయా గ్రంథం నుంచి చదువుకుంటూ వెళ్తూ ఉంటుంటే ఉంటుంది. ఏదోమును గూర్చిన దేవోక్తి, సిరియాను గూర్చిన దేవోక్తి, దమస్కును గురించిన దేవోక్తి, ఐగుప్తును గురించిన దేవోక్తి, ఇలా దేశాల పేర్లు ఇవ్వబడినాయి. ఆ దేశాల పేర్లు వాటిని మనం అండర్లైన్ చేసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. నేను చాలాసార్లు యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం చెప్పాను, నేను చాలాసార్లు చెప్పాను. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో జరిగిన ఒక గొప్ప విషయం, గొప్ప అద్భుతం ఏంటి అని అంటే, అది ఇంకా నెరవేరల, ఆ అధ్యాయం నెరవేరల. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం, అది నేను ఎప్పటి నుంచో టీవీలో చెప్పాను, ఇక్కడ కూడా చెప్పాను, యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం. కానీ విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు మన కళ్ళ ముందు ఆ లీడర్స్ తిరుగుతున్నారు. అందులో రాయబడిన లీడర్స్, అందులో రాయబడిన దేశాలు అవి ఉన్నాయి చూడండి, అవి కదులుతున్నాయి, ఆ లీడర్స్ మూవ్ అవుతున్నారు. వాళ్ళంతా దేనికి మూవ్ అవుతున్నారు అని అంటే, ఈ అధ్యాయంలో రాయబడిన సంగతులను నెరవేర్చడానికి మూవ్ అవుతున్నారు. ఈ అధ్యాయంలో రాయబడిన సంగతులు నెరవేరాలి. ఈ ఎప్పుడు జరుగుతాయి? ఆకాశం నుండి యేసు ప్రభువు బోర మోగించి మనల్ని పరలోకంలోకి తీసుకెళ్లే టైం దగ్గర పడుతుంది. అది జరగక ముందే ఇది జరుగుతుంది అని అందరూ చాలామంది బైబిల్ టీచర్స్ నమ్ముతున్నారు, ప్రాఫెటిక్ టీచర్స్ నమ్ముతున్నారు. అంటే మనము ఈ యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము నెరవేరటం చూస్తాము. ఇప్పుడు వరల్డ్ లీడర్స్, పుతిన్, రష్యా నాయకుడు పుతిన్, ట్రంప్ గారు, జెలెన్స్కీ, ఇప్పుడు ఉన్న ప్రపంచ లీడర్స్ ఉన్నారు చూడండి, వీళ్ళ గురించి బైబిల్లో రాయబడి నెరవేరబోతున్నాయి. వీళ్ళే ఈ ప్రవచనాన్ని నెరవేర్చబోతున్నారు. ఇప్పుడున్న లీడర్స్ ఉన్నారు చూడండి, ప్రజెంట్ డే లీడర్సే 38వ అధ్యాయం నెరవేరుస్తారు. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు అని మీరు నన్ను అడుగుతారు. ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నాను అని అంటే, ఇంత కాన్ఫిడెంట్గా వాళ్ళు నడుస్తున్నారు. వాళ్ళు ఇందులో ఏం రాయబడిందో ఎగ్జాక్ట్గా అడుగులే వేస్తున్నారు. అంతకుముందు ఎప్పుడు ఇలాంటి అడుగులేలా. ఈ అధ్యాయం రాయబడి 2600 సంవత్సరాలు అవుతుంది. 2600 సంవత్సరాల క్రితం రాయబడిన ఈ అధ్యాయంలోని ఈ విషయాలు ఇప్పటి వరకు ఈ లీడర్స్, ఈ దేశాలు ఎప్పుడు ఇలాంటి పనులు చేయలే, ఇప్పుడు చేస్తున్నారు. ఇది మీకు అర్థం కావాలి అని అంటే కొంచెం మీకు వరల్డ్ హిస్టరీ తెలియాలి, ప్రపంచ చరిత్ర తెలియాలి. దానికంటే ముందు ఆ వచనం చదువుతాను చూడండి. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 16వ వచనం. మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీలకు నా జనుల మీద పడెదరు, అంత్యదినముల యందు అది సంభవించును. ఇక్కడ నుంచి చదువుతాను చూడండి. అన్యజనులు నన్ను తెలుసుకొనున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరుచుకొను సమయమున గోగు నేను నా దేశము మీదకి నిన్ను రప్పించేదను అని అంటున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు అంటున్నాడు ఎగ్జాక్ట్గా ఇదే డైలాగ్, ఇదే మాట ఫరోను గురించి చెప్పాడు. నిర్గమాకాండం 9వ అధ్యాయము 16వ వచనమా, 16వ వచనమే కదా, ఒకసారి చదవండి. అది నిర్గమాకాండము 9వ అధ్యాయము 16వ వచనం. నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించి తిని అన్నాడు.
ఎగ్జాక్ట్గా దేవుడు ఏదైతే ఫరోతో అన్నాడు, ఫరోతో అన్న మాటే ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. ఇదే మాట అంటున్నాడు అంటే అంత్య దినాల్లో జరిగిద్ది ఇట్లాగా. అంత్య దినాల్లో ఏం జరిగిద్ది? ఇక్కడ కూడా 16 ఉంది చూడండి, 2:16 ఆ 2 చాప్టర్స్లో భలే మ్యాచ్ అయింది. ఇక్కడ ఏమంటున్నాడంటే, మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీలకు నా జనుల మీద పడిదరు, అంత్య దినముల యందు అది సంభవించును. అన్యజనులు నన్ను తెలుసుకొనున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరుచుకొను సమయమున గోగు నేను నా దేశం మీదకి నిన్ను రప్పించెదను. 23వ వచనం కూడా చదువుతాను. నేను యెహోవానయ్యున్నానని అన్యజనులు అనేకులు తెలుసుకొనున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరుచుకొని వారి ఎదుట నన్ను తెలియపరుచుకొందును అని అంటున్నాడు. అసలు దేవుడు ఎంత అద్భుతం చేయబోతున్నాడంటే, నేను 1000 మీటింగ్లు రండి, వినండి, రక్షణ పొందండి, ప్రార్థన చేస్తాను, జ్వరం తగ్గిద్ది, కంటలు తగ్గుతాయి, అది జరుగుతాయి, ఇది తగ్గుతాయి అని అంటే ఎంతమందిని రక్షిస్తానో తెలియదు. కానీ యేసు ప్రభు దేవుడు ఒక ప్రాఫెటిక్ థింగ్ని చేయబోతున్నాడు. అంటే ప్రపంచం మొత్తానికి ఆయనే సువార్తను ఒకసారి అందించబోతున్నాడు. ఆ దెబ్బ ఎంత భయంకరంగా ఉంటుంది అంటే, వరల్డ్ నేషన్స్తో ఆడుకోబోతున్నాడు దేవుడు. వాళ్ళు రారు, నేను రప్పిస్తా అని అంటున్నాడు. దేవుడు ఇందుకొరకే నేను నిన్ను రైజ్ చేస్తున్నా, ఇందుకొరకే. దేవుడు ఈ విషయాలు అందరితో పంచుకోలేరు. నేను ముందే చెప్పే కదా, ఆ లెవెల్ ఉండాలి, ఆ స్థాయి ఉండాలి. మోషే గురించి దేవుడు ఏమన్నాడంటే, మోషే మీ వంటి వాడు కాదు, మీలో ప్రవక్త ఉంటే దర్శనమిస్తా, కాలేస్తా, అతనితో మాట్లాడతా, కానీ మోషే అలాంటోడు కాదు. మోషే నన్ను ముఖాముఖిగా చూస్తాడు, నేను అతనికి ముఖాముఖిగా కనబడతా. అతని స్పిరిచువల్ ర్యాంక్ చాలా హైగా ఉంది. ఎండ్ టైమ్స్లో అందరితో అన్ని విషయాలు దేవుడు హృదయం విప్పి పంచుకోలేడు. ఈ రాయబడిన సంగతులు కూడా అర్థం చేసుకోవటం అందరి వల్ల కాదు. ఎండ్ టైమ్స్లో కొంతమందితో మాత్రమే దేవుడు మాట్లాడగలుగుతాడు. లాస్ట్ డేస్లో ఆయన చివరి దినాల్లో ఈ మైటీ మెరకల్ చేయబోతున్నాడు, ఈ గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. ఇప్పుడు ప్రపంచ చరిత్ర గురించి నేను మీతో మాట్లాడతాను. ప్రపంచ చరిత్ర ఏంటి అని అంటే, అది బబులోన్ నుంచే స్టార్ట్ అయింది. నోవాహు జలప్రళయం అయిపోయిన తర్వాత నిమ్రోద్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏమనుకున్నాడంటే, నేను వరల్డ్ లీడర్ అవ్వాలి, సూపర్ పవర్ఫుల్ పర్సన్ అవ్వాలి అని అనుకుని అప్పుడున్న ప్రజలందరికీ ఆయన నాయకుడిగా ఉండి, అప్పుడు ఒక బాబేలు అనే ఒక గోపురాన్ని, ఒక పట్టణాన్ని కట్టడం స్టార్ట్ చేశాడు. దేవుడు దాన్ని తారుమారు చేశాడు. తర్వాత అది బబులోన్ అయింది. ఈ బబులోన్ దేశము కొన్ని వందల సంవత్సరాల తర్వాత నెబుకద్నెజర్ కాలం వచ్చేసరికి అది వరల్డ్ సూపర్ పవర్ అయింది. నెబుకద్నెజర్ కాలంలో మిడిల్ ఈస్ట్లో బబులోను పేరు చెప్తే భయపడిపోయేవాళ్ళు. వాళ్ళు ప్రపంచాన్ని కంట్రోల్ చేశారు. ఇప్పుడున్న ఇరాక్ దేశమే అప్పుడున్న బబులోను. మీరు బైబిల్ చదివితే బబులోన్ అనే పేరు వస్తుంది అని అంటే ఇప్పుడున్న ఇరాక్. బబులోన్ తర్వాత ఏమైంది అని అంటే, మాదియా, పారసీకా అని 2 చిన్న దేశాలు కలిసి వాళ్ళు బబులోన్ని ఓడించారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, మేము ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తాము అని అనుకున్నారు. ఇప్పుడున్న ప్రజెంట్ డే ఇరాన్, అది మాదియా, పారసీకా అంటే. వాళ్ళు ఒకప్పుడు ఇరాన్ దేశము ప్రపంచం మొత్తాన్ని కంట్రోల్ చేసింది. అంటే అప్పుడు ఎంతవరకు ఆ ల్యాండ్ ఉందో, ఎంతవరకు పాపులేషన్ ఉన్నారో అంతవరకు కంట్రోల్ చేశారు. తర్వాత గ్రీక్ అలెగ్జాండర్ వచ్చాడు. అప్పుడు ఇరాన్ని కొట్టేశాడు. అలెగ్జాండర్ ఏం చేశాడంటే, చాలా వరకు జయించుకుంటూ వచ్చేసాడు. అన్ని కంట్రీస్, యూరప్ నుండి ఏషియా వరకు ఆక్యుపై చేసుకుంటాం, మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని స్వాధీనంలోకి తీసుకున్నాడు. ఆయన అనుకున్నాడు, నేను వరల్డ్ని, ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తాను అని అనుకున్నాడు. ఆయన తర్వాత రోమ్ వచ్చింది. రోమ్ వచ్చిన తర్వాత రోమ్ ఏమైంది అంటే, ప్రపంచం మొత్తాన్ని కంట్రోల్ చేసింది. తర్వాత రోమ్ పడిపోయింది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం చదివితే 44వ వచనంలో మళ్ళీ 10 రాజ్యాలు కలిసి లెగవాలి. ఆ 10 రాజ్యాలు ఏమవ్వాలి అని అంటే, ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలి. కానీ ఆ 10 రాజ్యాలు రాకముందు ఈ యుద్ధం జరగాలి. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో రాయబడిన యుద్ధం జరగాలి. ఇప్పుడు రోమ్ పడిపోయింది. ఇప్పుడు వరల్డ్ సూపర్ పవర్స్ ఎవరు?
అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది. 1914 నుంచి 1919 వరకు రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ రెండవ ప్రపంచ యుద్ధం జరిగే టైంలో దానికి ముందు ఇప్పుడున్న టర్కీ దేశంలో ఒట్టోమన్ ఎంపైర్ అని ఉండేది. మీరు సోషల్ చదివితే మీకు అర్థమైంది. ఈ ఒట్టోమన్ ఎంపైర్ ఏం చేసింది అని అంటే అది వరల్డ్ సూపర్ పవర్ అవ్వటానికి ట్రై చేసింది. కానీ మొదటి ప్రపంచ యుద్ధంలో అది దాని పవర్ని కోల్పోయింది. యుద్ధం అయిపోయింది, మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయింది. యుద్ధం 1919లో యుద్ధం అయిపోయింది. అప్పుడు ఏమైంది అని అంటే రష్యా రైజ్ అయింది. రష్యా ఏమైంది అని అంటే దాని చుట్టుపక్కల ఉన్న కొన్ని దేశాలని, టర్కీని, ఇంకా కొన్ని దేశాలని, ఇప్పుడున్న ఉక్రెయిన్ని, అన్ని దేశాలని, ఒక 15 దేశాలని తనలో కలుపుకుని యుఎస్ఎస్ఆర్ అని ఒక యూనియన్గా ఫామ్ అయింది. యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ అని కొన్ని దేశాలు కలిసి అది వరల్డ్ సూపర్ పవర్ అయింది. రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా అదే వరల్డ్ పవర్ఫుల్గా మారిపోయింది యుఎస్ఎస్ఆర్ అనేది. మొన్న 1991 1991 వరకు, అంటే దగ్గర 70 సంవత్సరాల పాటు యుఎస్ఎస్ఆర్ అనేది వరల్డ్ సూపర్ పవర్ అయింది. అది దాని కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్గా ఎక్కువగా దాని రెబలియస్ క్యారెక్టర్ ఉండేది. దానికి లెనిన్ అనే అతను, స్టాలిన్ అనే అతను లీడర్స్ అయ్యారు అప్పట్లో. వాళ్ళు ఏంటంటే వాళ్ళని స్కిథియన్స్ అని కూడా అంటారు. స్కిథియన్స్ అంటే వెరీ రెబలియస్ పీపుల్ అన్నట్టు మీనింగ్ వచ్చింది. తర్వాత ఏమైంది అని అంటే యుఎస్ఎస్ఆర్ లెగిస్తే దాన్ని ఒక్కదాన్నే సూపర్ పవర్గా ఉంచలా. సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత, రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత అమెరికా కూడా వరల్డ్ సూపర్ పవర్ అయ్యింది. ఈ రెండు ఎలా ఉండేవి అని అంటే ఎవరైనా రష్యా సపోర్ట్ తీసుకున్నారనుకోండి, ఇమీడియట్గా అమెరికా ఆపోజిట్ పార్టీకి సపోర్ట్ ఇచ్చింది. ఆపోజిట్ పార్టీకి రష్యా సపోర్ట్ ఇచ్చింది అనుకోండి యుఎస్ఎస్ఆర్, అప్పుడు యుఎస్ఏ అమెరికా ఇంకో పార్టీకి సపోర్ట్ ఇచ్చేది. అంటే ఒక్క మాట చెప్పాలి అని అంటే యుఎస్ఎస్ఆర్ అనే రష్యా దేశమో ఏదైనా అన్యాయం చేస్తుంది అనుకోండి, అన్యాయం పొందే దేశమో అమెరికా హెల్ప్ తీసుకునేది. అప్పుడు అమెరికా వాళ్ళు వచ్చి దాన్ని సాల్వ్ చేసేవాళ్ళు. అమెరికా ఏదైనా చేస్తుంది అనుకోండి, అప్పుడు యుఎస్ఎస్ఆర్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అని అంటే సాల్వ్ చేసేవాళ్ళు. ఇలా రెండో ప్రపంచ యుద్ధం అయినప్పటి నుండి ఇప్పటి వరకు 2 వరల్డ్ సూపర్ పవర్స్ వచ్చినాయి. ఒకటి అమెరికా, 2 రష్యా. 1991లో అంటే అప్పుడు మీరు అందరూ చదువుకుంటూ ఉంటారు. 1991లో ఏమైంది అని అంటే ఈ రష్యాలో నుంచి టర్కీ, ఉక్రెయిన్ ఇవన్నీ వేరువేరుగా అయిపోయినాయి. యుఎస్ఎస్ఆర్ పడిపోయింది, రష్యాగా మిగిలిపోయింది. దాంతో కలిసి ఉన్న దేశాలన్నీ పడిపోయినాయి. అప్పుడు దాని పవర్ ఏమైందంటే మెల్లిగా కిందకి వెళ్ళిపోయింది. 70 సంవత్సరాల పాటు ఏం జరిగింది అని అంటే అమెరికా ఒకవైపు ఉంది, రష్యా ఒకవైపు ఉంది. ప్రపంచంలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఈ రెండే ఇన్వాల్వ్ అయ్యేది. కొరియా అనే దేశము ఒక సింగిల్ దేశంగా ఉండేది. నార్త్ వాళ్ళకి, సౌత్ వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి ప్రాబ్లం వస్తే వాళ్ళ ప్రాబ్లం వాళ్ళే సాల్వ్ చేసుకున్నారు. ఈ కొరియాలో నార్త్కి సౌత్కి ప్రాబ్లం వస్తే నార్త్కేమో రష్యా సపోర్ట్ ఇచ్చింది, సౌత్కేమో అమెరికా సపోర్ట్ ఇచ్చింది. దాని ప్రభావం వల్ల ఆ దేశం 2 ముక్కలైంది, నార్త్ కొరియా, సౌత్ కొరియా అని. అది బెస్ట్ ఎగ్జాంపుల్ అది. అట్లా ప్రపంచాన్ని ఈ 2 పరిపాలన చేసినాయి. ఇప్పుడు ఏమైందో తెలుసా, ట్రంప్ గారు, పుతిన్ గారు ఒకటైపోయారు. మీకు అర్థమవుతుందా? మన ఉక్రెయిన్ అధ్యక్షుడు ఉన్నాడు కదా జెలెన్స్కీ, న్యూస్ చూసారా? అతని మీద రష్యా యుద్ధం చేస్తుంది, అంటే పుతిన్ యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు సపోర్ట్ చేయాల్సింది ఎవరు? అమెరికా సపోర్ట్ చేయాల. యుద్ధం చేయాలి. బైడెన్ వరకు ఏంటంటే యుద్ధం అది ఇది అని ఆయుధాలన్నీ సరఫరా చేశారు. కానీ మొన్న ఏం జరిగింది, ఒక ఇంటర్వ్యూ మీరు గమనించే ఉంటారు. ట్రంప్ గారు జెలెన్స్కీని పిలిపించి నువ్వు పీస్ చేసుకో, నువ్వు యుద్ధం చేస్తావు కానీ గెలవలేవు ఆ మాట అన్నాడు. మీరు ఇంగ్లీష్లో వాళ్ళ కన్వర్సేషన్ వినండి. నువ్వు యుద్ధం చేస్తావు కానీ ఓడిపోతావు, రష్యాతో పెట్టుకోకు అని అంటున్నాడు. ట్రంప్ పోయి
పుతిన్ని తీసుకుని వెళ్ళి సౌదీ అరేబియాలో కూర్చుని ముచ్చట్లు పెట్టుకున్నాడు. అక్కడేం మాట్లాడుకున్నారో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, రెండు వరల్డ్ సూపర్ పవర్స్గా ఉండాల్సిన దేశాలు ఎవరికైనా ప్రాబ్లం వస్తే ఆడు ప్రాబ్లం చేస్తే ఈడి దగ్గరికి వెళ్తారు, ఈడు ప్రాబ్లం చేస్తే ఆడి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు ఆడు కలిసి ఉంటే ప్రపంచం ఎక్కడికి వెళ్ళిపోతుంది? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు వరల్డ్ సూపర్ పవర్ ఏది చెప్పండి? ఇప్పుడు ఇండియాకి ఏదో అన్యాయం జరిగింది, ఎవరి దగ్గరికి వెళ్తారు? ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఇప్పుడు అసలు ప్రపంచ మ్యాప్ ఎవరికి అర్థం కావట్లా. కానీ అద్భుతమైన విషయం ఏంటి అని అంటే, 38వ అధ్యాయం నెరవేరబోతుంది. 38వ అధ్యాయం ఎందుకు నెరవేరబోతుంది అని అంటే, రష్యాకి యుఎస్ఎస్ఆర్గా ఉండినప్పుడు, అంటే 1922 నుంచో 1922వ సంవత్సరం నుండి 1991 వరకు, అంటే 70 సంవత్సరాల పాటు 15 దేశాలు రష్యాతో కలిసి ఉన్నాయి. అప్పుడు దాన్ని యుఎస్ఎస్ఆర్ అన్నారు. అందులో టర్కీ కూడా ఒకటే. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం నుండి నేను చదువుతాను చూడండి. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము 1వ వచనం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు పుతిన్, గోగు అంటే అధ్యక్షుడు, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకును మిషాకునకును తుబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడు వై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపుము అని అన్నారు. అంటే అక్కడ ఏమేం పదాలు వచ్చినాయి అనంటే, గోగు, మాగోగు, తర్వాత మెషకు, రోషు, తూబాలు. ఇప్పుడు తూబాలు అనేదేమో టర్కీలో ఉంది, రోషు అంటేనేమో రష్యా, తర్వాత మాగోగు అంటేనేమో రష్యా, గోగు అని అంటేనేమో దాని అధ్యక్షుడు. ఇది ఇప్పుడు 1991 తర్వాత మనం చదువుతున్నాం కాబట్టి ఈ పేర్లన్నీ కలిసి మనం ఏం చేస్తున్నాము అని అంటే, 2 దేశాలుగా చూస్తున్నాం, టర్కీ ఒకటి, రష్యా ఒకటి, ఈ చదివిన పేర్లన్నీ. కానీ యునైటెడ్గా ఉండాలి. తిరిగి పూర్వపు వైభవం తెస్తాము. పూర్వపు వైభవము అని అంటే తూబాలు, రోషు, ఇవన్నీ అవుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ డే అవుతున్నాయి. ఇవన్నీ ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్. ఇప్పుడు యుఎస్ఎస్ఆర్ అని చెప్పకపోయినా వాళ్ళందరూ కూర్చుని టైఅప్స్ చేస్తారు. అంటే ఏంటంటే టర్కీ దేశం, రష్యా దేశం, ఈ 2 మెయిన్గా కలవటం ఇప్పుడు మనం వినబోతున్నాం. ఇలా చేయిస్తుంది ఎవరు? దాని తర్వాత వచ్చిన చదువుదాం చూడండి. 3వ వచనం. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, రోషునకును మిషాకునకును తుబాలునకును అధిపతియగు గోగు, నేను నీకు విరోధినై ఉన్నాను. నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలములు తగిలించి నిన్నును నీ సైన్యమంతటిని, తర్వాత వచ్చడం చూడండి, గుర్రములను నానా విధములైన ఆయుధములను ధరించు నీ రౌతులనందరినీ, కవచములను డాళ్ళును ధరించు ఖడ్గములు చేత పట్టుకొని వారిని అందరినీ మహాసైన్యముగా బయలుదేరదీసేదను అని అంటున్నాడు. గుర్రాలతో రష్యా ఆర్మీ వచ్చిందంట. ఇప్పుడు న్యూస్ చూడండి. ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే, ఉక్రెయిన్ దగ్గర డ్రోన్స్ ఉన్నాయి. ఈ డ్రోన్స్ చాలా తక్కువ కాస్ట్ ఉక్రెయిన్కి వస్తుంది. అంటే వీళ్ళకి యూరోప్ నేషన్, అమెరికా మొన్నటి వరకు సపోర్ట్ చేసింది. రష్యా దగ్గర ట్యాంకర్స్ ఉన్నాయి. ఇవన్నీ న్యూస్లో వచ్చినాయి. ఇప్పుడు డ్రోన్స్ తోటి ఉక్రెయిన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, డ్రోన్ అంటే ఇంత ఉంటుంది, ట్యాంక్ అంటే ఇంత పెద్దగా ఉంటుంది. తెలుసు కదా, ట్యాంక్ చూస్తూ ఉంటారు, చూశారు కదా, ట్యాంక్ని చూస్తే పెద్దది. డ్రోన్ తోటి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ట్యాంక్ని పేలుస్తున్నారు. రష్యా వాళ్ళ ట్యాంకులు పేలుస్తున్నారు. అందుకని రష్యా వాళ్ళు ఏం చేశారు అని అంటే, గుర్రాలని డంప్ చేసుకున్నారు. ఇప్పుడు ఎక్కువగా గుర్రాలు వచ్చినాయి. మొన్న ఈ మధ్య ఉక్రెయిన్లోకి రష్యా సైనికులు కొంతమంది గుర్రాలతో తిరిగారు లాస్ట్ డేస్లో. అద్భుతమైన విషయం ఏంటి అని అంటే, అంత్య దినాలలో ఈ చాప్టర్ నెరవేరాలి. మన కళ్ళ ముందు ఈ జరుగుతున్నాయి. వీళ్ళు గుర్రాలు ఎందుకు కొంటున్నారు? రష్యా వాళ్ళు అక్కడ 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
ఒకటేంటంటే ఐస్ ఎక్కువ ఉండిద్ది. ఆ జియోగ్రఫికల్గా ఆ ల్యాండ్ని తిరగాలి అని అంటే గుర్రాలు కావాలి కంపల్సరీగా. గుర్రాలు కొనుక్కుంటున్నారు. వీళ్ళంతా కలిసి ఒకటవుతున్నారు. ఈ చాప్టర్ నెరవేరాలి అని అంటే 1948కు ముందు ఇది నెరవేరదు. 1948కు ముందు ఎందుకు నెరవేరదు అంటే, మీకు నెట్ఫ్లిక్స్ ఉందా? నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉందా? ఉంటుంది అది. నువ్వు కూడా చూస్తున్నావు చూడటానికి. అందులో ఉన్న అనుకోండి, ఎవరికి కనపడిద్ది? ఒక కొన్ని డాక్యుమెంటరీస్ ఉన్నాయి. ఆ డాక్యుమెంటరీస్ ఏంటంటే, ఇశ్రాయేలీలు కొన్ని దేశాల్లో ఇరుక్కుపోతారు. ఆ దేశాలు వాళ్ళు, ఆయా దేశాలు వాళ్ళు యూదుల్ని చంపుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళని ఎలాగైతే తప్పించుకొని మెయిన్ ల్యాండ్ ఇజ్రాయెల్ ల్యాండ్కి తీసుకొచ్చారో ఆ డాక్యుమెంటరీస్ ఉంటాయి. కొన్ని డాక్యుమెంటరీస్ ఉన్నాయి అట్లాంటి. ఇశ్రాయేలీలు ప్రపంచం మొత్తం ఎక్కడెక్కడ ఉంటే వాళ్ళందరిని ఎలా తీసుకొచ్చి వాళ్ళ ఇప్పుడున్న ప్రజెంట్ ఇజ్రాయెల్ దేశంలోకి ఎలా తీసుకొచ్చారు, 1948లో వాళ్ళది ఒక దేశంగా ఎలా ఫామ్ అయింది, ఇలాంటి స్టోరీస్ డాక్యుమెంటరీస్ ఉన్నాయి. అవి చూడండి. అవి చూస్తూ ఉంటుంటే నిజంగా ఎంత అద్భుతం జరిగిందో తెలుస్తుంది. అంటే 2000 సంవత్సరాలుగా చెదిరిపోయిన ఇశ్రాయేలీలు 1948 వచ్చేసరికి వాళ్ళకు దేశంగా ఫామ్ అయి దేశంగా తయారైపోయిన తర్వాత వాళ్ళు తర్వాత క్రమక్రమంగా వాళ్ళు ఎలాగా వాళ్ళ సొంత దేశంలోకి వచ్చి ఈరోజు ఇశ్రాయేలు దేశంలో ఆఫ్రికా నుంచి వచ్చిన యూదులు ఉన్నారు, యూరప్ నుంచి వచ్చిన యూదులు ఉన్నారు, ఏషియా నుంచి వచ్చిన యూదులు ఉన్నారు, అరబ్ కంట్రీస్ నుంచి వచ్చిన యూదులు ఉన్నారు. జనరల్గా యూదులు అంటే వాళ్ళు ఎర్రగా బుర్రగా వాళ్ళకి తెల్ల వెంట్రుకలు ఉంటాయి అని అనుకుంటాం. ఆఫ్రికాలో ఉన్న యూదులు, ఆఫ్రికాలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు అలాగే ఉన్నారు, ఇంత వెంట్రుకలు ఉంటాయి. ఏషియాలో ఉన్న యూదులు ఎలాగున్నారో, ఇప్పుడు గుంటూరులో యూదులు ఉన్నారు. ఆ యూదులు మనలాగే ఉంటారంటే మేము పక్కన వచ్చి కూర్చుంటే పెద్ద తేడా ఏముండదు. వాళ్ళు పొలం వెళ్ళి వస్తున్నారు. వాళ్ళు బీఫ్ వాళ్ళు యూదులు. ఆఫ్రికా వెళ్ళారు అనుకోండి, అక్కడున్న యూదులు ఆఫ్రికా వాళ్ళతో కలిసిపోయారు. యూరప్ వెళ్ళారు అనుకోండి, యూరప్లో ఉన్న యూదులు యూరప్లో ఉన్న జనంతో కలిసిపోయారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏమయ్యారంటే 1948లో వాళ్ళు దేశంగా ఫామ్ అయ్యి నిన్న మొన్నటి వరకు కూడా వాళ్ళు తమ దేశానికి వచ్చేసారు. ఇశ్రాయేలీలు తమ సొంత దేశానికి వచ్చేసారు. ఈ అధ్యాయం నెరవేరే టయానికి ఏమవ్వాలి అని అంటే, ఒకసారి ఆ వచనం చదువుతాను చూడండి. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుతున్నాను చూడండి. చాలా దినములైన తర్వాత నీవు శిక్ష నొందుదువు, సంవత్సరముల అంతములో నీవు ఖడ్గము నుండి తప్పించుకొని ఆయా జనములలో చెదిరిపోయి ఎడతెగక పాడుగా ఉన్న ఇశ్రాయేలీల పర్వతముల మీద నివసించుటకై మరలా సమకూర్చబడిన జనుల యొద్దకును ఆయా జనులలో నుండి రప్పించబడి నిర్భయముగా నివసించు జనులందరి యొద్దకును నీవు వచ్చెదవు. గాలి వాన వచ్చినట్లును మేఘము కమ్మినట్లును నీవు దేశం మీదకి వచ్చేదవు. నీవును నీ సైన్యమును నీతో కూడిన బహు జనమును దేశము మీద వ్యాపింతురు అని రాయబడింది. ఇదంతా ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు అమెరికా వరల్డ్ సూపర్ పవర్గా ఉండాలి, కంపల్సరీగా ఉండాలి. కానీ ఇప్పుడు వాళ్ళంతా ఎట్లా ఉన్నారంటే వాళ్ళు బిజినెస్ మీద పడిపోయారు. కానీ ట్రంప్ ద్వారా కొన్ని ప్రవచనాలు నెరవేరుతున్నాయి. గాజాని ఖాళీ చేయమంటున్నాడు, ఇది చేయమంటున్నాడు, వాళ్ళ హోస్టేజెస్ అందరినీ ఇచ్చేయమంటున్నాడు, అన్నీ చేయమంటున్నాడు. కానీ కరెక్టే, కానీ రష్యాని ఎదిరించట్లా. ఇప్పుడు అమెరికా ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి కొన్ని లక్షల కోట్ల అప్పు ఉంది, అప్పు తీర్చుకోవాలి వాళ్ళు. ఇప్పుడు ఈయనున్నాడు
ఇలాన్ మస్క్, ఆయన డాజ్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. ఇలాన్ మస్క్ ఏం చేస్తున్నాడు అని అంటే, మన డబ్బులు ఆ దేశంలోకి వెళ్తానికి వీల్లేదు, ఆపేద్దాం, ఈ దేశంలోకి వెళ్తానికి వీల్లేదు, ఆపేద్దాం, మన అప్పులు తీర్చుకుందాం అని మొత్తం అక్కడికి మనీ కంట్రోల్ చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు అమెరికా డబ్బులు ఇచ్చినంతసేపు అమెరికాని అన్నా అని పిలుస్తారు. డబ్బులు ఇవ్వకపోతే అది వరల్డ్ సూపర్ పవర్ అవుతుందా? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, మా ప్రాబ్లమ్సే మాకున్నాయి, ఇంకా ప్రపంచ ప్రాబ్లమ్స్ మేమేం చూస్తామని అంటున్నారు. లక్షల కోట్ల అప్పు ఉంది, యుద్ధాల్లోకి ఇప్పుడు మేము మనీ ఇన్వెస్ట్ చేయమా అని అంటున్నారు. మొన్న జరిగిన ఇది జెలెన్స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కూర్చోబెట్టి ఏమంటున్నారు అని అంటే, రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి కదా, నీ భూమిలో ఉన్నాయి కదా, ఇప్పటి వరకు నీ యుద్ధం కోసం మేము లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేసాం, దానివల్ల మాకు వచ్చే లాభం ఏంటి? యుద్ధం నువ్వు గెలవలేవు, ఇప్పుడు వరకు నేను డబ్బులు పెట్టేశాం, ఆ డబ్బులని మాకు రిటర్న్ రావాలి అని అంటే నీ దేశంలో ఉన్న నీ మినరల్స్ని మాకు అమ్మేసాయి. ఆ జెలెన్స్కీ ముందు గొడవ పెట్టుకుని వెళ్ళాడు, మళ్ళీ ఇప్పుడేమో అమ్ముతానని అంటున్నాడు. అంటే అమెరికా వాళ్ళు డబ్బులు ఇప్పుడు రికవర్ చేసుకుంటున్నారు. ఫాల్తుగా యుద్ధాల్లో మేము పెట్టమని అంటున్నారు. కానీ రష్యా ఏం చేస్తుందో తెలుసా? ఇప్పుడు ఇరాన్తో మాట్లాడుతుంది. ఇందులోనే పారసీక దేశం అని ఉంటుంది. ఇరాన్ మీద అమెరికా వాళ్ళు శాంక్షన్స్ విధించారు. ఇప్పుడు వెళ్ళండి మీరు ఇరాన్ దేశానికి, అక్కడ భయంకరమైన కరువు వచ్చే పరిస్థితిలో ఉంది. రష్యా ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రాస్పర్ అవుతుంది. ఇప్పుడు అమెరికా ఎవరికైతే హెల్ప్ చేయట్లేదో అక్కడ రష్యా ఇన్వెస్ట్ చేయటం స్టార్ట్ చేస్తుంది. ఇరాన్ వాడికి డబ్బులు ఇస్తుంది, టర్కీ వాడితో మాట్లాడుకుంటుంది. ఈ 38వ అధ్యాయంలో ఏ ఏ దేశాలు అయితే ఉన్నాయో, ఎథియోపియా దేశం, పూతు దేశం, వీటన్నిటికీ ఇప్పుడు టైఅప్స్ పెరుగుతున్నాయి. ఎవరితో అని అంటే రష్యాతోటి. రష్యా ఇప్పుడు ఏమవుతుంది అని అంటే వరల్డ్ సూపర్ పవర్ అవుతుంది. ట్రంప్ ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నాడు, కానీ పుతిన్ మాట్లాడలా. ఇప్పుడు ఆడు చాలా వైజ్ డెసిషన్స్ చేస్తున్నట్టున్నాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అని అంటే, ఇది దేవుడే చేపిస్తున్నాడంట. దేవుడే అంటున్నాడు, నిన్నును నీతో కూడా ఉన్న వారందరినీ నువ్వు జాగ్రత్త తీసుకో, వాళ్ళని కంట్రోల్ చేసుకో, నువ్వు రైజ్ అవ్వు. దేవుడు అంటున్నాడు. ఎందుకు ప్రభువా పుతిన్ ఎందుకు రైజ్ చేస్తున్నావు? నువ్వెందుకు రోషుని రైజ్ చేస్తున్నావు? ఈ దేశాలన్నిటినీ పుతిన్కి ఎందుకు కనెక్ట్ చేస్తున్నావు? దేవుడు అంటున్నాడు, ఎందు నిమిత్తమే అని అంటే ఎండ్ టైమ్స్లో ఈ కార్యాలు జరగబోతున్నాయి. ఏం జరుగుతుంది అని అంటే, చూస్తూ ఉండగానే సడన్గా రష్యా ఇస్రాయేల్ మీద యుద్ధానికి వచ్చింది, సొమ్ము దోచుకోవటానికి వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఇస్రాయేలీలందరూ, చెదిరిపోయిన ఇస్రాయేలీలందరూ వాళ్ళ సొంత దేశంలోకి రావాలి. నేను నెట్ఫ్లిక్స్ చూడమని చెప్పే కదా, అందులో ఎన్ని డాక్యుమెంటరీస్ ఉన్నాయి అంటే అన్ని డాక్యుమెంటరీస్ ఉన్నాయి. అందులో ఇస్రాయేలీలు ఎలా వచ్చారు అనేది చాలా రాసి పెట్టారు, అందులో చూపించారు. వీళ్ళందరూ వచ్చేసారు. ఇప్పుడు చెదిరిపోయిన ఇస్రాయేలీలందరూ తమ దేశానికి చేరారు. పుతిన్ రైజ్ అవుతున్నాడు, రష్యా రైజ్ అవుతుంది. ఈ రైజ్ అయ్యే క్రమంలో అటాక్ జరగబోతుంది. ఏ టైంలో ఎలా జరిగిద్దో తెలీదు. కానీ పుతిన్ చనిపోడండి ఇప్పుడప్పుడే. పుతిన్ ఎప్పుడు చనిపోతాడంటే రావబోతున్నాడు. ఈ యుద్ధం జరిగిన తర్వాతే దేవుడు గొప్పగా తన మహిమను తెలియపరచుకోబోతున్నాడు. ఆ వచనం మళ్ళీ చదువుతాను చూడండి. 38వ అధ్యాయం 14వ వచనం. 38వ అధ్యాయం 14వ వచనం. కాగా నరపుత్రుడా, ప్రవచనమెత్తి గోగుతో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీలు నిర్భయముగా నివసించు కాలమున నీవు తెలుసుకొందువు గదా, ఉత్తర దిక్కున దూరముననున్న నీ స్థలములో నుండి నీవును నీతో కూడా జనములు అనేకములను గుర్రములెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడి వచ్చి మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీలకు నా జనుల మీద పడెదరు. అంత్య దినముల యందు అది సంభవించును. అన్యజనులు నన్ను తెలుసుకొనున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకొను సమయమున గోగు నేను నా దేశము మీదకి నిన్ను రప్పించేదను అని అంటున్నాడు. ఇవన్నీ ఊరికనే జరగట్లా, ప్లాన్ మొత్తం చేస్తుంది దేవుడే.
రష్యాని రైజ్ చేస్తుంది దేవుడే, అమెరికా అప్పుల్లోకి వెళ్ళేటట్లు చేసింది దేవుడే. అన్నీ చాలా పర్ఫెక్ట్గా అవుతున్నాయి అండి. 1922వ సంవత్సరం నుండి, మొదటి ప్రపంచం అయిపోయిన దగ్గర నుండి అమెరికా ఇజ్రాయేలీలు 2 బద్ధ శత్రువులుగా ఉండేవి. నిన్న మొన్నటి వరకు బైడెన్ ఉన్నంత వరకు. ఇప్పుడు ఆ 2 ఒకటైపోయినాయి. ప్రపంచానికి ఇంకో ప్రత్యామ్నాయం లేదు. ఇప్పుడు 10 రాజ్యాలు ఫామ్ అవ్వకముందే రష్యా బాగా పవర్ఫుల్ అవుతుంది, ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తుంది. మనం చూస్తాం ఇజ్రాయేలీలు అన్నీ ఫెయిల్ అయిపోతాయి. నేను స్టార్టింగ్లో ఏం చెప్పాను, హమాస్ వాళ్ళు పెట్టిన టైమర్లు ఫెయిల్ అయిపోయినాయి. 5 బస్సులు పేలిపోయినాయి కానీ ఎవరికేం కాలేదు. వాళ్ళ మీదకి వేసిన మిసైల్స్ తప్పిపోయినాయి. కానీ ఈ యుద్ధం జరిగే టయానికి ఇజ్రాయేలీలో ఉన్న టెక్నాలజీ మొత్తం ఫెయిల్ అయిపోతుంది. అప్పుడు ఇజ్రాయేలీలు ఈ రష్యా తన చుట్టుపక్కల ఉన్న ఆ యొక్క పారసీక అంటే ఇరాన్ దేశము, ఎథియోపియా దేశము, లిబియా దేశము, అలాగే టర్కీ దేశము, ఇవన్నీ వచ్చి మీద పడేటప్పుడు వీళ్ళందరూ యుద్ధం చేయటానికి వచ్చేటప్పుడు వాళ్ళకి తెలుసు వాళ్ళ దేశాల్లో ఉండే మిసైల్స్ కొడితే వీళ్ళు ఐరన్ డోమ్స్ ఆపుతాయి అని వాళ్ళు గుర్రాల మీద వచ్చి ఇజ్రాయేలీని అటాక్ చేసేటప్పుడు వీళ్ళు ఫెయిల్ అయిపోయినప్పుడు వీళ్ళు పారిపోయే సమయంలో వీళ్ళు మోకరించి ప్రార్థన చేస్తే ఇక్కడ 21వ వచనం 19వ వచనం దగ్గర నుండి చదివితే దేవుడు అంటాడు, అప్పుడు నేను ఆకాశం నుంచి వడగండ్లు పంపిస్తాను, తెగులు పంపిస్తాను, నీ మీదకు వచ్చిన శత్రువులు ఒకరినొకరు చంపుకుంటారు, వాళ్ళు వేసే ప్రతి ఆయుధాన్ని నేను లయపరుస్తాను, పెద్ద భూకంపాన్ని కలిగిస్తాను, సముద్రంలో ఉన్న జలచరములన్నీ భయపడిపోతాయి. ఇప్పుడు ప్రపంచం మొన్నటి దాకా యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, ఆ చేప సముద్రంలో నుండి వచ్చింది, ఈ చేప సముద్రంలో నుండి వచ్చింది. ఎందుకు వస్తున్నాయి? ఆ వచనం కూడా ఒకసారి చదువుదాము. 20వ వచనం 19వ వచనం నుండి చదువుతాను. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనం నుండి. కాబట్టి నేను రోషమును మహారౌద్రమును కలిగిన వాడనై ఇలాగు ప్రమాణము చేసి తిని, ఇశ్రాయేలీల దేశంలో మహాకంపము పుట్టును, అంటే భూకంపం వచ్చింది, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూజంతువులను, భూమి మీద ప్రాకు పురుగులన్నీ, భూమి మీద నుండి నరులందరూ నాకు భయపడి వణుకుదురు, పర్వతములు నాశనమగును, కొండపేటులు పడును, గోడలన్నీ నేలపడును, నా పర్వతములన్నిటిలో అతని మీదకి ఖడ్గము రప్పించెదను, ప్రతి వాని ఖడ్గము వాని సహోదరుని మీద పడును, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఇలాంటి గొప్ప అద్భుతాలు జరిగి గొప్ప యుద్ధంలో ఒక్క రోజులో ఇశ్రాయేలీలు రక్షించబడతారు, వాళ్ళ సైన్యం నాశనం అయిపోతుంది. అది జరగబోతుంది. ఇది ఎప్పుడు జరిగిద్దో తెలియదు, కానీ ఇది అతి తొందరలోనే చూడబోతున్నాం. మన జనరేషన్ చూడబోతున్నాం. ఫరోని చూడలేదు, కానీ ఇప్పుడున్న ఏళ్లను మనం చూస్తున్నాం. వాళ్ళ గురించి ఎలా రాయబడిందో ఇప్పుడు వీళ్ళ గురించి అంతే రాయబడింది. మనం ఎంత ధన్యులమి అని అంటే బైబిల్ మన కళ్ళ ముందు ఇప్పుడు సజీవంగా జరగటం మనం చూస్తున్నాము. నిజంగా చాలా గొప్ప కార్యాలను మనం చూడబోతున్నాం. రండి, వినండి, రక్షణ పొందండి కాదు, రియల్ అండ్ ట్రూ మిరకల్స్ ప్రపంచం చూడబోతుంది. ఆ తర్వాత వాళ్ళు ఏమంటారంటే యువర్ గాడ్ ఈజ్ గాడ్, మీ దేవుడే నిజమైన దేవుడు అని అంటారు. అట్లాంటి ట్రూ పవర్ఫుల్ ప్రాఫిటిక్ కార్యాలని మనం చూడబోతున్నాం. కాబట్టి మీరేం చేయాలో తెలుసా, ఇంకెలాంటి ప్రవచనాలు బైబిల్లో చాలా ఉన్నాయి. దేవుడు మీతో ఈ ప్రవచనాలు మాట్లాడకపోతే మనకు అర్థం కాదు. మీరు బైబిల్ని చదవాల్సిందే. ఇప్పుడు మనకి ఇంకొక ఆప్షన్ లేదు. దాన్ని చదవాలి. స్పిరిట్లో మీ ర్యాంక్ పెరగాలి. అప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం.